ప్రభు దినంలో పరిశుద్ధ దినంలో మన ప్రభుని ఆరాధించడం అనేది ప్రభు ప్రజలైన మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత, ఈ గొప్ప భాగ్యం. చాలా మందికి ఈ లోకంలో ఇంత గొప్ప ధన్యత, ఇలాంటి భాగ్యం చాలా మందికి లేదు. అయితే ప్రభు యొక్క ప్రేమ, ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచడం ద్వారా మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయన కుమారులుగా మనల్ని అంగీకరించినాడు. అంతేకాకుండా ఆయన ఆలయానికి మనల్ని నడిపించాడు. కనుక ఆరాధన చాలా విలువైనటువంటిది, ఆరాధన చాలా శ్రేష్టమైనటువంటిది, ఆరాధన చాలా దేవునికి ఇష్టమైనటువంటిది. కనుక ఉదయకాల సమయంలో మన ప్రభువుకు మనకి ఇష్టమైనది, ప్రభుకి ఇష్టమైనది చెల్లించడానికి మనల్ని ఆలయానికి నడిపించాడు. కనుక ఉదయకాల సమయంలో మన వాక్యాన్ని విని వాక్య వెలుగులో మన ప్రభువును మనము ఆరాధించాలని ప్రభు కోరుతా ఉన్నాం. ఇక్కడ మనము చూస్తూ వచ్చినాం. మొట్టమొదటిగా కీర్తన 19:1 ఇక్కడ మనం చూసినట్లయితే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేస్తా ఉన్నాయి. ఇక్కడ దావీదు అంటా ఉన్నాడు, ప్రభువా ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. చూడండి, మనకు తెలుసు కొంతమంది చంద్రమండలాన్ని పోల్చినారు. లేకపోతే న్యూస్ పేపర్లో కూడా మనం వింటాం. ఆ చంద్రమండలాన్ని పోల్చినటువంటి వాళ్ళను ఇంటర్వ్యూ చేసినారంట. అయ్యా ఎలాగుంది, మీరు చంద్రమండలాన్ని పోల్చినారు కదా, అక్కడ ఎలా ఉంది, మీ అనుభూతి ఎలా ఉంది అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, నిజంగా దేవుడు ఉన్నాడండి, దేవుని ఆశ్చర్య కార్యములు చాలా గొప్పగా అంటా ఉన్నారు. అంటే ఆకాశంలో దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి. మనం ఆకాశం వైపు చూసినట్లయితే ఎంతో చక్కగా నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ దేవుడు ఎంతో చక్కగా సృష్టించినాడు. ఈ సృష్టి చాలా అద్భుతమైనటువంటిది. ఈ ప్రకృతి అంతా కూడా చాలా అద్భుతంగా దేవుడు సృష్టించాడు. ఇంకా దేవుడు ప్రేమ ఎలాంటిది అంటే, మనం ముందు పుట్టిన దేవుడు ఎందుకు ముందు పుట్టినంటే, ముందు మనం పుట్టించాడు అనుకోండి, మనకి ఆక్సిజన్ కావాలి, మనం తినడానికి కావాలి, మనం జీవించడానికి అనువైన పరిస్థితులు కావాలి. అందువల్ల దేవుడు ఏం చేసినాడు, మొట్టమొదటిగా ఆకాశం సృష్టించినాడు. ఆ తర్వాత భూమిని, సముద్రంలో జలచరాశులను, ఆకాశ పక్షులను, 90 మానవునికి ఏది అవసరమో దేవుడు ముందుగానే అన్నిటినీ సృష్టించి తర్వాత మానవుని భూమిని తీసుకొని వచ్చినాడు. ఇది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక, దేవుని యొక్క గొప్ప ప్రేమ. ఇది ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు నీయడలా మాయడం. అందుకే దావీదు అంటూ ఉన్నాడు, దేవా ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు నీ చేతి పనిని ప్రచురము చేయుచున్నవి. చూడండి, ఇంకో మాట వ్యక్తిగతంగా దావీదు ఎట్లా ప్రభువును ఆరాధన చేస్తా ఉన్నాడు చూద్దాం రండి. 9వ అధ్యాయం 1వ వచనం, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను. ఎట్లా స్తుతిస్తా ఉన్నాడంట? పూర్ణ హృదయంతో యెహోవాను స్తుతిస్తా ఉన్నాడు. ఎందుకు అంటే, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను. కనుక దావీదు దేవుని ఆరాధన చేస్తా ఉన్నాడు. ఎట్లా ఆరాధన చేస్తా ఉన్నాడు అంటే, పరిపూర్ణమైనటువంటి హృదయంతో ప్రభువును ఆరాధన చేస్తా ఉన్నాడు. ఎందుకు ఈ విధంగా ఆరాధన చేస్తా ఉన్నాడు అంటే, ఆయన అద్భుత కార్యములను, ఆయన ఆశ్చర్య కార్యములను తలపోసుకుంటూ ప్రభువును స్తుతిస్తా ఉన్నాడు. కనుక ఉదయకాల సమయంలో చేరుకొచ్చిన మనందరి జీవితాల్లో దేవుడు ఎన్నో గొప్ప అద్భుతాలు చేసినాడు, ఎన్నో గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసినాడు. ఆయన కార్యాలు ఎంతో గొప్పవి, ఆయన కార్యాలు ఎంతో ఘనమైనటువంటివి. కనుక మనం దేవుడిని ఎందుకు ఆరాధన చేయాలా, ఎందుకు దేవుడిని మనం స్తుతించాలా, దేవుడు మన జీవితంలో ఎలాంటి అద్భుతములు చేసినాడు అని కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకొని మనం ప్రభువుని ఆరాధన చేద్దాం రండి. మొదటి తలంపు కీర్తనలు 42వ అధ్యాయము 5వ వచనం. కీర్తనలు 42వ అధ్యాయము 5వ వచనం. మొదటి తలంపు వేరే చదవండి. నా ప్రాణమాన్ని వేల కృంగినావు, నాలో నీ వేల తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తయు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. కనుక ఇక్కడ మనం చూస్తే ఆయనే మన రక్షణకర్త. కనుక కీర్తనకారుడు అంటాడు, ఎందుకు ప్రభువును స్తుతించాలి అంటే, ఆయన మనకు రక్షణకర్త అయి ఉన్నాడు. అవునండి, ఆయన మన రక్షణకు ఆధారమైనటువంటి వాడు, ఆయన మన రక్షణకు మూలమైనటువంటి వాడు. కీర్తనలో ఒక మాట 3వ అధ్యాయం 5వ వచనం మనందరికీ తెలుసు. ఎవరు చదవండి? కీర్తనలు 3:8 ఎవరైనా చదవండి. రక్షణ
యెహోవా. కనుక ఈ రక్షణ చాలా విలువైనటువంటిది, రక్షణ చాలా శ్రేష్టమైనటువంటిది. దేవుని వాక్యంలో చూస్తే రక్షణ గురించి గొప్ప రక్షణ అని, విలువైన రక్షణ అని, అమూల్యమైన రక్షణ అని, పూర్ణమైనటువంటి రక్షణ అని, వెలకట్టలేనటువంటి రక్షణ అని దేవుని వాక్యంలో ఈ మాటలు మనం చూడొచ్చు. కనుక ఇంత అమూల్యమైనటువంటి రక్షణ యేసు ప్రభు నీకు నాకు ఆయన ఉచితంగా ఇచ్చినాడు. మొదటి స్వరూప ప్రకారము తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. కనుక రక్షణ అనగా యేసుక్రీస్తు ప్రభువు వారే. ఒకప్పుడు ప్రభువు ఎరగక మునుపు మన జీవితం ఎలా ఉందంటే రక్షణకు వెలుపల మనం ఉంటా ఉన్నాం, నిజ దేవుని మనం ఎదురైనటువంటి స్థితిలో మనం ఉంటా ఉన్నాం, పాపాంత కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. రక్షణ అంటే ఏదో తెలియదు, మన జీవితం గమ్యం ఏదో తెలియదు, మనం వెళ్ళిపోతున్నామో తెలియదు, మన ప్రయాణం ఏదో తెలియదు, మన ముగింపు ఏ విధంగా ఉందో తెలియదు. ఇది ప్రభువుని ఎరగక మునుపు మన స్థితి. అయితే ప్రభు నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను రక్షించుటకు లోక రక్షకుడుగా భూమి మీదకి 2024 సంవత్సరాల క్రితం ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకంలో జన్మించినాడు. ప్రియమైన సహోదరి సోదరుడా, నిన్ను నన్ను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో క్రయం కలిగించినాడు. ఆయన నీ కొరకు నా కొరకు శిలువలో మరణించి తిరిగి లేచుట ద్వారా మనందరికీ కూడా రక్షణ ఎట్లా ఇచ్చినాడంట? ఎట్లా ఇచ్చినాడు రక్షణ? ఉచితంగా ఇచ్చినాడండి. ఇట్స్ అ ఫ్రీ గిఫ్ట్. ఈ లోకంలో మనం చూస్తాం కదా, ఏదైనా ఉచితంగా ఇస్తాను అంటే పెద్ద క్యూ కట్టింటారు. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం బియ్యం ఉచితంగా ఇస్తామంటే ఆ సైరన్ పోగానే అందరూ కూడా బండి వెనుకబడి లైట్ గా నిలబడుకుంటారు. ఎందుకంటే ఉచితం ఉచితం ఉచితం. అది ఈ లోకంలో వాటి కొరకు మానవుడు ఉచితంగా పొందడానికి కొరకు తాను ముందుంటా ఉన్నాడు. కానీ ఈ యొక్క విలువైనటువంటి రక్షణ పొందలేనటువంటి స్థితిలో చాలా మంది దినాలంటా ఉన్నారు. అయితే ప్రభు కృప, ప్రభు ప్రేమ నీ ఎంతో గొప్పది. మనల్ని ప్రభు ప్రేమించి ఆయన రక్షణ నీకు నాకు ఉచితంగా ఇచ్చినాడు. ఈ లోకంలో రక్షణ పొందడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వారు దేవుని దగ్గర నుంచి మెప్పు పొందడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇవేవి కూడా మనం చేయలేదు. కేవలం యేసు ప్రభు అనే పాపని నన్ను క్షమించంటే దేవుడు అద్భుతంగా మన పాపాలు క్షమించాడు. చూడండి ఒక మాట ప్రకటన 1:6 చదవండి. రెవల్యూషన్ చాప్టర్ 1:6. ప్రకటన 1:6. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మహిమయు. ఇక్కడ మనం చూస్తే మనలను ప్రేమించుచు తన రక్తమున మనల్ని పాపం నుంచి విడిపించాడు. ఎందుకు పాపం నుంచి విడిపించాడు చెప్పండి? ఎందుకు పాపం నుంచి విడిపించాడు అంటే అది దేవుని యొక్క ప్రేమ. ఆయన ప్రేమను బట్టి మనల్ని పాపం నుంచి ఆయన మనల్ని విడిపించాడు. ఇంకా మనం చూస్తే ప్రేమ ఎలాంటి చూద్దాం రండి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం ఎవరైనా చదవండి. అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని మహిమ కొరకు వచ్చినది. నేను చదవండి. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించాడు. దిస్ ఈస్ ద పర్సనల్ లవ్. ఇది వ్యక్తిగతమైనటువంటి ప్రేమ. అది ఎవరిని ప్రేమించాడంట? మార్తను ప్రేమించినాడంట, ఆమె సహోదరిని ప్రేమించినాడంట, లాజరును కూడా ప్రేమించినాడంట. కనుక ప్రేమించి ఏం చేసినాడు? లాజరును ఏం చేసినాడు? లాజరు నువ్వు బయటికి రా అని పిలవగానే చనిపోయి 3 రోజులు సమాధిలో కుళ్ళిపోయినటువంటి లాజరు అలాగే దేవుని స్వరం వినగానే సమాధిలో నుండి బయటికి లేచి వచ్చాడు. ఇది గొప్ప అద్భుతం. కనుక మనల్ని కూడా దేవుడు పేరు పెట్టి పిలిచినాడు. మనల్ని కూడా ఒకప్పుడు సమాధి స్థితిలో మన జీవితం, చనిపోయినటువంటి స్థితిలో మన జీవితం ఉంది. అయితే ప్రభు మనల్ని వ్యక్తిగతంగా ప్రేమించినాడు. లాజరును ప్రేమించిన దేవుడు, మార్తను ప్రేమించిన దేవుడు, ఆమె సహోదరుని ప్రేమించిన దేవుడు, చేరువచ్చిన మనల్ని అందరినీ ప్రేమించి మనల్ని పేరు పెట్టి పిలిచి మనల్ని పాపం నుంచి విడిపించాడు. ఉదయకాల సమయంలో నిజంగా రక్షణ పొందినావా? నిజంగా నువ్వు పాపం నుంచి విడిపించబడినటువంటి అనుభవంలో నువ్వు ఉన్నావా అంటే నువ్వు ప్రభువును ఆరాధించకుండా నువ్వు ఉండలేవు. ప్రభువును నువ్వు తప్పకుండా స్తుతిస్తావు. కనుక ఏమైనా స్తుతించాలా? యెహోవాని అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించను. నా తండ్రి నన్ను ప్రేమించి నన్ను రక్షించుటకు నా రక్షకుడుగా నా కొరకు ప్రభువా ఈ లోకానికి నువ్వు దిగి వచ్చినావు. సిలువలో ప్రాణం పెట్టినావు. నీ స్వరక్తమిచ్చి
నన్ను కొన్నావు. నీ ప్రేమకు ప్రభువా నేను ఏమి ఇవ్వగలనని ప్రభుని మనము ఆరాధించాలి, ప్రభుని మనము స్తుతించాలి. ఆ విలువైనటువంటి ప్రేమ నువ్వు నేను వెలగట్టలేదు. రండి 2వ తలం చూద్దాం. రండి కీర్తనలు 71 కీర్తనలు 71 22 మనం అందరం కలిసి జరుగుతున్నాం. కీర్తనలు 71 22. నా దేవా నేను యూదాను సత్యమును బట్టి స్వరమండల వాక్యముతో నిన్ను స్తుతించెదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా సితారాతో నిన్ను కీర్తించెదను. ఇక్కడ అంటా ఉన్నాడు, కీర్తనకారుడు అంటా ఉన్నాడు, నా దేవా నేను కూడా నిన్ను స్తుతిస్తానయ్యా. ఎందుకు చెప్పండి, ఎందుకంటా ఉన్నాడంటే నీ యొక్క సత్యమును బట్టి నేను నిన్ను స్తుతిస్తానయ్యా అంటా ఉన్నాడు. చూడండి, మనం మన జీవితాన్ని పరిశీలిస్తే మనం ఆ సత్యవంతులం అండి. ఒకప్పుడు మనం సత్యంలో లేవు. ఇంకా మనం చెప్పాలంటే సత్యం అంటే ఏదో మనకు తెలియదు. యేసు ప్రభు కంటే ముందు ఒక వ్యక్తి భూమి మీదకి వచ్చినాడు. ఆ వ్యక్తి ఒక చెట్టు కింద కూర్చొని మాట చెప్పాడు. ఏమన్నాడంటే అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ శాంతి 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 అన్నాడు. అయ్యా నేను అసత్యంలో ఉన్నానయ్యా, నన్ను సత్యంలోకి నడిపించు దేవా అని అన్నాడు. శాంతి శాంతి అన్నాడు. శాంతి పొందకుండానే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయినాడు. సోదరి సోదరుడా, మనము అసత్యంలో మనం జీవిస్తూ ఉన్నాం. మనం ఇంకా మన దేవుని వాక్యంలో మనం చూస్తే అబద్ధానికి జనకుడు ఎవరు? సాతాను. మనమందరం కూడా అపవాది సంబంధులం. ప్రభు ఎరగక మునుపు మనం అపవాది సంబంధులం, అపవాది బిడ్డలుగా మనం పిలువబడుతూ ఉన్నాం. మన జనకుడు ఎవరు అంటే, ప్రభువుని ఎరగక ముందు మన జనకుడు ఎవరు అంటే అబద్ధికుడు. కనుక మనం అందరం కూడా అసత్యంలో జీవిస్తా మన జీవితం కొనసాగుతూ ఉండేది. అలాంటి మనల్ని ప్రేమించి సత్యములోకి నడిపించడానికి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చినాడండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, సత్యం అంటే ఎవరు? ఈ ప్రశ్న ఒక వ్యక్తి అడిగారు. ఎవరు తెలుసా? ఎవరు అడిగింది ఈ ప్రశ్న? యోహాను సువార్త 18 చూడండి అన్నమాట. యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 37, 38 కలిసి ఉంటాయి. ఎవరైనా చదవండి. అందుకు పిలాతు నేను రాజు అని అడగగా యేసు నీవన్నట్టు నేను రాజునే. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు లోకానికి? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చి. చదవండి. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధమైన ప్రతివాడు కూడా నా మాట వింటాడు. సత్యమనగా ఏంటి? పిలాతు డౌట్ వచ్చింది. సత్యం గురించి 2 సార్లు మాట్లాడాడు యేసు ప్రభు. మొదటిసారి ఏమంటా ఉన్నాడు? అయ్యా నేను సత్యం గురించి సాక్ష్యం చేయడానికి నేను వచ్చినాను అంటా ఉన్నాడు. రెండోసారి ఏమంటా ఉన్నాడు? సత్య సంబంధి ఎవరైతే ఉంటారో వాళ్ళు నా మాట వింటారని. ఈ మాటలు ఆ పిలాతు కొత్తగా కనపడతా ఉన్నాయి. అప్పుడు యేసు ప్రభువుని అడుగుతా ఉన్నాడు, సత్యం అనగా ఏమిటి అంటా ఉన్నాడు. అయితే సత్యం అనగా ఏమిటి అని తెలుసుకోవాలని ఆశ తనలో ఉంది, కుతూహలం తనలో ఉంది. అయితే యేసు ప్రభు చెప్పే లోపల అక్కడ చేతి కడుక్కొని పిలాతు రాజు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సోదరి సోదరుడా, సత్యమనగా యేసు క్రీస్తు ప్రభువు వారు ఒకనొక సందర్భంలో భూమి మీద యేసు ప్రభు చెప్తాడు. ఏమంటాడు? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. కనుక ఆయన మార్గంగాను సత్యంగాను జీవంగాను నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. సరే, ఇదంతా బాగానే ఉంది. ప్రభు ఎరగక ముందు మన స్థితి ఒక్క మాట చూద్దాం. రండి, ఇర్మియా గ్రంథము, అద్భుతమైన మాట చూడండి. మాట ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము. ఏంటి మన స్థితి? ఇర్మియా 23:14 ఇలా చదవండి. ఇర్మియా చాప్టర్ 23 verse 14. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని. వారు వ్యభిచారులు అసత్యవర్తనులు. ఎవరంటే వాళ్ళు? అసత్యవర్తనులు. చదవండి. ఎవడును తన దుర్మార్గత నుండి మనము మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు. వారందరూ నా దృష్టికి సొదొమ వలనైరి, దాని నివాసులు గొమొర్రా వలనైరి. ఓకే, ఇక్కడ మనం చూస్తా ఉన్నాము మన గురించి ఇర్మియా ప్రవక్త ఏమంటా ఉన్నాడంటే అసత్యవర్తనులు అంటా ఉన్నాడు. అంటే మనలో సత్యం ఎంత మాత్రం కూడా మనలో సత్యమైనటువంటిది లేనే లేనటువంటి జీవితం, నీనా జీవితం.
సత్యము ఎరిగినటువంటి వారు, అసత్య వర్తనలం, అబద్ధపు జీవితం, మన జీవితం అబద్ధమైనటువంటి మన జీవితం అంతా కూడా అబద్ధం, బయట వైశ్వరంగా జీవిస్తూ ఉంటుంది. అంటే ప్రభుత్వ యేసుక్రీస్తు ప్రభు సత్యం గురించి సాక్ష్యం ఇచ్చి ఈ లోకానికి వచ్చినాడు, సత్యాన్ని తెలియజేయడానికి ఈ లోకానికి వచ్చినాడు. అలాగే జ్ఞానం లేనప్పుడు జ్ఞానం ఇచ్చినాడు, సర్వ సత్యములోనికి ఆయన మనల్ని నడిపించినాడు. కానీ ఉదయకాల సమయంలో ప్రభువును మనం స్తుతించాలి. ఏమని స్తుతించాలి చెప్పండి? ఏమని స్తుతిద్దాం? యోహాను సువార్త 4:24 వచనం. యోహాను సువార్త 4:24 వచనం. యోహాను సువార్త 4:24 వచనం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను ఇంకా ఎట్లా ఆరాధించాలంట? సత్యముతో ఆరాధించాలి. నిజంగా మన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలు పూర్తిగా ఆరాధన చేయాలి. చాలా సార్లు కొన్ని పంజాలలో చూస్తూ ఉంటాం, వాక్యం చెప్పింది ఒకటైతే వాళ్ళు చేసే ఆరాధన ఇంకోటి. అంటే ఇది ఏంటంటే నువ్వు నిలబడి ఏమన్నా చెప్పుకో, ఎంతసేపు అన్నా మాట్లాడు, మేము మాకు తెలిసింది ఆరాధన మేము చేస్తాం, ఇలా మన జీవితం ఉంటుంది. ఇంకా బాగా చెప్పాలంటే ఏదో బైబిల్ జ్ఞానం అంతా పెట్టి ఆరాధన చేస్తూ ఉంటారు. అలాంటి ఆరాధన దేవుడు లక్ష్యం ఉంచాడు. నీ ఆరాధన ఎట్లా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు, సత్యముతో కూడినటువంటి ఆరాధన. అందుకే భక్తుడు పాట రాశాడు కదా, ఏం పాట? రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడు. నిజంగా యేసు ప్రభుని ఎరిగినటువంటి అనుభవంలో ఉంటే, యేసు ప్రభు ద్వారా సర్వ సత్యంలోకి నువ్వు నడిపింపబడి ఉంటే ఈ కళాకారులు ఆరాధించిన విధంగా నీ సత్యమును బట్టి నేను నిన్ను ఆరాధిస్తా ఉన్నానని ప్రభువును ఆరాధించాలి. ఈ 3వ తలం చూద్దాం. కీర్తనలు 30వ కీర్తన మనం అందరం కలిసి చదువుకున్నాం. అందరూ కూడా బైబిల్ తెరవండి. అందరూ కూడా బైబిల్ తెరవండి. గట్టిగా చదవాలి, నాతో పాటు గట్టిగా చదవాలి. కీర్తనలు 30వ అధ్యాయము 12వ వచనం. నీవు నా కోనె పట్టను విడిపించి సంతోష వస్త్రములను ధరింపచేస్తున్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించును. కీర్తనకారుడు అంటా ఉన్నాడు, యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను కీర్తిస్తాను. ఎందుకు అంటే నువ్వేం చేసినావు? నా గోనె పట్టను విడిపించి నాకేమి ఇచ్చినావు? సంతోషం ఇచ్చినావు. ఒకప్పుడు మన జీవితంలో ఇలాంటి సంతోషం లేదండి. కనుక మనం ఇప్పుడు ఇక్కడ ఎంత నెమ్మదిగా కూర్చున్నాం కదా, ఎంత నెమ్మదిగా, ఎంత సంతోషంగా దేవుని ఆలయానికి వచ్చి దేవుని పాటలు పాడాం మనం కదా. దేవుని పాటలు పాడాం, దేవుని వాక్యం విన్నాం, దేవుడు ఇచ్చిన సంతోషం, దేవుని మందిరంలోని ఆశీర్వాదం, దేవుడు ఇచ్చే సంతోషం మనము పొందగలుగుతా ఉన్నాం. ఒకప్పుడు మనకి ఇలాంటి సంతోషం లేదండి. ఎందుకు మనకు సంతోషం లేదు అంటే మనం పాప జీవితంలో జీవిస్తూ ఉన్నాం. పాప మనల్ని ఏర్పడి చేస్తా ఉన్నాం. దేవుడి వాక్యంలో కొంతమంది గోనెపట్ట కట్టుకున్నారు. ఇంకా తెలుసా ఎవరు? ఒకరి గురించి చెప్పుకుంటారు. సరే నేను చెప్తాను. మొదటగా గోనెపట్ట కట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాను. ఎందుకు తెలుసా? యూదులందరినీ సంహరించాలని, అలాగున మొట్టకై ఉరి తీయాలని ఒక శాసనము హామాను వాళ్ళ ద్వారా ఒక శాసనము తీసుకొచ్చినాడు. ఈ పరిస్థితిని విని మొట్టకై తాయంతో దుఃఖంతో బాధతో తాను గోనెపట్ట కట్టుకొని, అలాగే తన కుమార్తె ఎస్తేరు 10 గంటలు కూడా 3 దినాలు ఉపవాసంతో ప్రార్థన చేశాను. గోనెపట్ట దేవుని వాక్యంలో దుఃఖానికి సాదృశ్యం. రెండోది గోనెపట్ట ఎవరు కట్టుకున్నారు చెప్తారా? యోబు గోనెపట్ట కట్టుకున్నాడు. యోబు గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని చిల్లపెంకు తీసుకొని భయంకరంగా బాధపడుతూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ప్రభువా ప్రభువా, ఏ పాపం చేయలేదు యోబు కదా. అంటే కేవలము దేవుడు తన జీవితంలో అనుమతించినటువంటి పరిస్థితి కారణంగా ఆ విధంగా తాను కావాల్సి వచ్చింది. అంటే ప్రభు ఎంత ప్రేమ గలవాడు. ఆ గోనెపట్ట కట్టుకొని ప్రార్థన చేసినటువంటి యోబు మొరని, యోబుకు 2 ఆశీర్వాదము దేవుని వాక్యం ఇచ్చినట్టు మనం చూస్తాము. మన జీవిత యాత్రలో మనం కూడా అలాంటి వాళ్ళమేనండి. ఏం సంతోషం లేదు. ఇంకా ఈ లోకంలో మీరు మన హిందువులతో మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా అడగండి. సపోజ్ ఒక స్వామి ఇంజనీర్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏం బ్రతుకు మా బ్రతుకు, ఒక మెకానిజం లైఫ్ అయిపోయింది. ఉదయం చేస్తే మన డ్యూటీ
ఎవరైతే అంగీకరించినారో వారి సంపాదన తక్కువైనా సరే, వారి యొక్క పేద స్థితిలో ఉన్నప్పటికీ వారి ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు సంతోషించేవారుగా వారు ఎక్కువ మార్చుతారు. నీవే పట్టణ ప్రజలు గొర్రెపట్ట కట్టుకున్నారు దేవుని వాక్యం కదా. ఎందుకు కట్టుకున్నారు చెప్పండి? ఎందుకు నీవే ప్రజలు గొర్రెపట్ట కట్టుకున్నారంటే, యోనా 3 రోజులు ప్రయాణం చేసి నీవే పట్టణ ప్రజలకు దేవుని వాక్యం, దేవుని యొక్క ఉగ్రత గురించి చెప్పినాడు. ఈ నీనెవే పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతా ఉన్నాడు. ఆ మాట విన్నప్పుడు నీనెవే పట్టణ ప్రజలు రాజు మొదలుకొని సామాన్యుల వరకు ఏం చేసిన వాళ్ళందరూ కూడా భోజనం చేయకుండా గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో వారు మొరపెడితే, ప్రేమ కలిగినటువంటి దేవుడు వారి మొరను విని ఆ పట్టణాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్న దేవుడు నాశనం చేయలేదు. అలాగే మనం కూడా ఎప్పుడో నాశనం కావాల్సినటువంటి వారు, ఎప్పుడో పాతాళానికి వెళ్ళవలసినటువంటి వారు, ప్రభు కృప దేవుడు మనల్ని ఏం చేశాడు? మనము దుఃఖాన్ని తీసివేసి మనకి ఏం చేశాడన్న ఉల్లాస వస్త్రాన్ని మనం ధరింపజేసినాడు, సంతోష వస్త్రాన్ని మనకు ధరింపజేసినాడు. క్రీస్తు యేసు ప్రభువులో ఇప్పుడు మనకి ఎల్లప్పుడూ కూడా సంతోషం, ఎల్లప్పుడూ కూడా మనకు ఆనందం. ఎన్ని శోధనలు మనకి ఈ భూమి మీద ఉన్నా, ఎన్ని ఆపదలు మనకు ఉన్నా, ఉన్నవైనా సరే, రాబోచున్నవైనా సరే, ఏమైనా సరే, ప్రభు ప్రేమ నుండి మనలను ఏది కూడా ఎడబాపదు, ఏది కూడా ప్రభు ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేదు. దీనికి కారణం ఒకే ఒకటి, ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు మనకు ఆనందం, సంతోషం ఇచ్చినాడు. ఉదయకాల సమయంలో కీర్తనకారుడు స్తుతించిన విధంగా, దేవాన్ని అద్భుత కారణం బట్టి నేను స్తుతిస్తాను. ఎందుకు అంటే ఒకప్పుడు నా జీవితం ఎంతో ఘోరమైనటువంటి స్థితి, దుఃఖము, బాధ, వేదన, చింత. అలాంటి నన్ను ప్రేమించి నీ రక్తంతో నన్ను కొన్నావు, నీ బిడ్డగా చేసినావు, నా గోనెపట్ట విడిపించి ప్రేమించినావు, సంతోష వస్తువు నాకు ధరింపజేసినావు. ప్రభు నీకు వందనాలని ప్రభు సన్నిధిలో సాగిలపడి ప్రభుత్వము ఆరాధన చేయాలి. 4వ తలంపు చూద్దాం రండి. కీర్తనలు 42 11 చదవండి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, నీవేళ తొందరపడుచున్నావు. చదవండి. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఎవరినా? నా దేవుడు, మై గాడ్. నా దేవుడు ఎవరైనా? నీకు నాకు దేవుడు అయినాడు. ఎంత గొప్ప దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. దేవుడు అనే మాటకు అర్థం చేస్తాను. దేవుడు అంటే చూచేవాడు దేవుడు, రెండవది వినేవాడు దేవుడు, మూడవదిగా కాపాడేవాడు దేవుడు, భద్రపరిచేవాడు దేవుడు, నడిపించేవాడు దేవుడు. కనుక ఇవన్నీ మన జీవితంలో మనం పొందినామండి. మనల్ని పరలోకం నుండి దేవుడు చూసినాడు. ఇశ్రాయేలు ప్రజలు పరలోకం నుండి దేవుడు విన్నాడు. మోషేను పంపి వారు విడుదల ఇస్తే, నిన్ను నన్ను రక్షించడానికి పరలోకం నుంచి ఈ లోకానికి వెతుక్కుంటూ ఆయన ఈ లోకానికి వచ్చినాడు. నీ కొరకు నా కొరకు తన సమస్తాన్ని కూడా సిలువలో ధారపోసినాడు. నీకు నాకు ఏమైపోయినాడు? ఆయన ఏమైపోయినాడు? దేవుడు అయిపోయినాడు. ఇప్పుడు మనం ఎవరో చెప్తారా? చూడండి. 144 కీర్తన చదవండి. కీర్తన 144:15. ఎవరు ఇప్పుడు మనం ఎవరము? 144:15 గట్టి చదవండి. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరండి? మనం ఎవరము? ధన్యులము. ఎందుకు? ఈ దేవుడు మనకు దేవుడైనందుకు మనము ఎంతో